ఐబొమ్మ రవి అరెస్టుతో కూడా ఇక మీద పైరసీ సినిమాలు ఆగిపోయినట్లే, ఐబొమ్మ సైట్ క్లోజ్ అయినట్లే అని భావించారు. కానీ దానికి ఇంకా కూడా చెక్ పడలేదు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పోర్టల్లో ఇప్పుడు పైరసీ సినిమాలు ప్రత్యక్షమవుతున్నాయి. పేజీ ఓపెన్ చేయగానే ఇప్పుడు పైరసీ సినిమాలు కూడా ఓపెన్ అవుతున్నాయి. ఇంటర్నెట్లో ఐబొమ్మ పేరుతో రోజుకో కొత్త లింకులు కూడా కనిపిస్తున్నాయి. రోజుకో కొత్త వెబ్సైట్లో పైరసీ మూవీలు ప్రత్యక్షమవుతున్నాయి. ఇప్పటికే ఉన్న వెబ్సైట్లకు ఐబొమ్మగా పేరు మార్పు చేసి క్లిక్ చేస్తే పేజ్ రీడైరెక్ట్ అయ్యేలా కూడా ఈ వెబ్సైట్లు అనేవి డిజైన్ చేశారు. ఐబొమ్మ ప్లస్ వెబ్సైట్ను క్లిక్ చేస్తే చాలు మూవీ రూల్స్ వెబ్సైట్కి వెళ్తున్నట్టుగా కూడా గుర్తించారు. ఇంకా కూడా ఏదైతే ఐబొమ్మ క్లోజ్ అయితే కనుక డెఫినెట్గా కూడా మొత్తం కూడా డేటా అంతా పోతుంది, ఈ పైరసీ మూవీలన్నీ కూడా పోతాయి అనుకున్నారు. కానీ ఐబొమ్మ సైట్ క్లోజ్ చేసినా కానీ అక్కడ వేరే సైట్లలో కూడా ఈ సినిమాలు ఓపెన్ అయ్యే విధంగా కూడా ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ మేరకు కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎస్బీఐ సిబ్బంది. ఎస్బీఐ టెక్నికల్ టీంను పిలిచింది సైబర్ క్రైమ్ పోలీసులు. ఇటు ఇన్సూరెన్స్ పోర్టల్లో పైరసీ సినిమాలు ఎలా వస్తున్నాయంటూ ఎస్బీఐ టీంను పిలిచి వివరాలు సేకరిస్తూ ఉన్నారు అధికారులు. పోర్టల్ నుంచి లింకును తొలగించే అంశాన్ని పరిశీలిస్తూ ఉన్నారు టీమ్స్. మనం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఒకటి వైరల్ అవుతూ ఉంది. ఐబొమ్మ సైట్ క్లోజ్ అయినప్పటికీ కూడా ఇంకా కూడా పైరసీ సినిమాలు వస్తున్నాయి. ఏ విధంగా అంటే ఈ సినిమా లింక్ను తీసుకొని వెళ్ళి ఎస్బీఐ పోర్టల్లో ఉన్నటువంటి ఒక లింక్లో అక్కడ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పోర్టల్లో కింద ఉన్నటువంటి దాంట్లో కనుక ఆ లింక్ని పేస్ట్ చేస్తే ఆ మూవీ అనేది ఓపెన్ అయ్యి కూడా ప్లే అవుతుంది. ఈ విధంగా కూడా ఆ లింకులన్నీ కూడా ఇంకా కూడా ఎగ్జిస్టెన్స్లోనే ఉన్నాయి. పైరసీ అనేది ఇంకా కట్టడి కాలేదనేది మాత్రం అర్థమవుతూ ఉంది. ఇక ఇది ఎస్బీఐ పోర్టల్లోనే ఇదంతా కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి వాళ్ళందరినీ పిలిచి అసలు ఏ విధంగా ఓపెన్ అవుతుంది ఏంటి అన్న డీటెయిల్స్ కూడా ఇప్పుడు సేకరిస్తూ ఉన్నారు వీళ్ళ దగ్గర నుంచి పోలీసులు.